బ్యాంకు మోసాలు దేశ ఆర్థిక చరిత్రలో భాగమైపోయాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను క్యాష్ చేసుకుంటున్న బడాబాబులు కోట్ల రూపాయలు దండుకొని పత్తా లేకుండా పోతున్నారు. ఈ మోసాలను అరికెట్టేందుకు చర్యలు తీసుకొని బ్యాంకులు చివరకు నిరర్ధక ఆస్తుల్ని మాఫీ చేయడానికి డిసైడ్ అవుతున్నాయి. నిరర్ధక ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించాయి పిఎన్బి, ఎస్బీఐలు. ఈ వేలం కార్యక్రమాన్ని ఈ నెల 20న ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ రెండు బ్యాంకులు 1063 కోట్ల విలువ చేసే 15 నిరర్ధక ఆస్తుల్ని అమ్మకానికి పెట్టబోతున్నాయి. ఇందులో ఎస్బీఐ ఒక్కటే 12 అకౌంట్లకు చెందిన 848.54 కోట్ల ఆస్తులను వేలానికి పెడుతోంది. సూరత్కు చెందిన గార్డెన్ సిల్క్ మిల్స్ 225.06 కోట్లు, గురుగ్రామ్కు చెందిన కోర్బా వెస్ట్ పవర్ కంపెనీ 124.78 కోట్లు, చండీగఢ్కు చెందిన మోడర్న్ స్టీల్స్ 122.61 కోట్లు, సికింద్రాబాద్కు చెందిన ఎస్ఎన్ఎస్ స్ట్రాచ్ 66.87 కోట్లు బకాయి పడ్డాయి. వీటితో పాటు పలు కంపెనీల ఆస్తులను ఎస్బీఐ ఈ వేళ అటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకు పిఎన్బి 3 ఖాతాలకు చెందిన 214.45 కోట్ల విలువ చేసే ఆస్తులను వేలం వేయనుంది. మీరట్కు చెందిన సేదాబలి ఇస్పాత్ లిమిటెడ్ 165.30 కోట్లు, చెన్నై శ్రీ గురు ప్రభ పవర్ లిమిటెడ్ 31.52 కోట్లు, ముంబైలోని ధర్మనాథ్ ఇన్వెస్ట్మెంట్ 17.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఇందులో ఉన్నాయి. మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులు చివరకు తమ దగ్గరున్న నిరర్ధక ఆస్తుల్ని వేలానికి వెయ్యాలని నిర్ణయిస్తున్నాయి. 2017 డిసెంబర్ 31 నాటికి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 7.33 లక్షల కోట్ల మొండి బకాయిలున్నాయి. ఇందులో ఎస్బీఐకి అత్యధికంగా 2.01 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉండగా పిఎన్బికి 55,200 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్ 44,542 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 38,047 కోట్లు బకాయిలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ పతకాల వేటలో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మొత్తం 10 మెడల్స్ సాధించి టాప్ 3 ప్లేస్లోకి చేరుకుంది భారత్. వెయిట్ లిఫ్టింగ్ లో పూనం యాదవ్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను బకర్ గోల్డ్ మెడల్స్ సాధించారు. షూటింగ్ లో హీనా సింధు రజతం, రవికుమార్ కాంస్యం సాధించారు. ఇప్పటి వరకు భారత్ కు 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ న్యూస్. తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. ముంబైలోని ధర్మనాథ్ ఇన్వెస్ట్మెంట్ 17.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఇందులో ఉన్నాయి. మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులు చివరకు తమ దగ్గరున్న నిరర్ధక ఆస్తుల్ని వేలానికి వెయ్యాలని నిర్ణయిస్తున్నాయి. 2017 డిసెంబర్ 31 నాటికి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 7.33 బకాయిలున్నాయి. ఇందులో ఎస్బీఐకి అత్యధికంగా 2.01 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉండగా పిఎన్బికి 55,200 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్ 44,542 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 38,047 కోట్లు బకాయిలున్నాయి.